హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిక్కుడుకాయ రొయ్యల కర్రీ. యాజ్ యూజువల్ థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ముందుగా మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఇంకా డిలే చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయలండి. నేను ఒక పావు కిలో తీసుకున్నాను. ఒక 2 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీ చెప్తాను. అవి క్లీన్ చేసేసుకుని మంచిగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 చిన్న చిన్న ఆనియన్స్, 1 టొమాటో అండ్ కర్రీ లీవ్స్ అండి. అలాగే అల్లము, రొయ్యలు కూడా క్లీన్ చేసేసుకుని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం రొయ్యలు వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఎందుకంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ యాడ్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. నేను లాస్ట్ చేసిన రెసిపీస్లో కూడా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. రొయ్యలు వేసినప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేస్తాను. అలాగే ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగ్గట్టు గమనించాలి. మనం ఎక్కువ వెజిటేబుల్ కర్రీస్లో ఎక్కువ కారం వేసుకోవద్దు, ఎందుకంటే వెజిటేబుల్స్ కదా, తక్కువ కారం వేసుకుంటేనే బాగుంటాయి. నేనైతే వెజిటేబుల్స్ ఇక్కడ కట్ చేసేసాను. ఆనియన్, టొమాటో చాప్ చేసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి ఆనియన్స్ యాడ్ చేసేసానండి. యాడ్ చేసుకుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి నోటికి తగలకుండా ఉంటాయి కదా, ఆ విధంగా క్రంచీగా కాకుండా కొంచెం స్మూతీగా మనం ఫ్రై అయితే చేసేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో కొంచెం స్మూత్గా బ్రౌన్ కలర్లో ఇలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే నెక్స్ట్ మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, రొయ్యలు అయితే వేస్తుంటే ఆ గ్లాస్ బౌల్కి స్టిక్ అయిపోయి పడలేదు. నేను పడిపోయాను అనుకున్నాను, చూస్తే అందులోనే ఉన్నాయి, మళ్ళీ యాడ్ చేశాను. కామెడీ అయితే జరిగింది ఇక్కడ కుకింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా రొయ్యలు కొంచెం కుక్ అయ్యాక లైట్గా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అలా యాడ్ చేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు మనం అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా దాని తర్వాత మనము కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా టొమాటో వేసేసి వెంటనే చిక్కుడుకాయలు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటే ఆవిరికి బాగా మగ్గుతాయి. ఇక్కడ ముందుగానే నేను మీకు చూపించాను కదా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను చిక్కుడుకాయలు. వాటిని అయితే మనం యాడ్ చేసేసుకుందాము. టొమాటోస్ కొద్దిగా టాస్ చేసుకోవాలి, అంటే కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు చిక్కుడుకాయలు వేసేద్దాము. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసేస్తున్నాను చూడండి. ఇంకా ఇలా వేసాక మంచిగా మనం కలుపుకొని ఆవిరికే మగ్గిపోతుంది చిక్కుడుకాయ కూడా. మనం ఎక్కువ ఉడికించకూడదు వెజిటేబుల్స్. నేను ఎప్పుడూ మీకు రిమైండ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాటిలో ఉన్న ప్రోటీన్ మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు. ఓవర్గా ఏది కుక్ చేసుకోకూడదు. వెజిటేబుల్ మనకి మంచిగా హెల్తీగా ఉండాలంటే మనం లిటిల్గా కుక్ చేసుకొని తినాలండి. ఎక్కువ ఓవర్గా కుక్ చేయకూడదు. పదే చెప్తున్నాను అనుకోవద్దు, నాకు ముందు తెలీదు. నేను కూడా అలాగే ఏ కర్రీ చేసినా కానీ బాగా డీప్గా చేసేసేదాన్ని. చిన్నప్పుడు ఫ్రైస్ చేస్తేనే తినేదాన్ని, కర్రీస్ నచ్చేవి కావు నాకు. మా వాళ్ళు చెప్తూ ఉండేవారు, లేదు ఎప్పుడు ఫ్రైయే తినకూడదమ్మా, కర్రీస్ తినాలి, గ్రేవీగా తినాలి, పులుసులు తినాలి, ఫ్రై తింటే ఎక్కువ బాడీకి హీట్ చేసేస్తుంది అని చెప్పేవారు. కానీ అప్పుడు ఎందుకో నచ్చేది కాదు. కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా అలానే చేసేవారా? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడేవారా? కానీ రాను మనకి కూడా తెలుస్తుంది కదా. సో నేను అప్పటి నుండి ఎక్కువ కర్రీసే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా రేర్గా ఫ్రై తింటూ ఉంటానండి. మీరు కూడా అలా కనుక చేస్తే మీ రొటీన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఫ్రైస్ ఆయిల్లో ఎక్కువ మనకి తినడం మన బాడీకి కూడా అంత మంచిది కాదు కదా. సో
ఫ్రైస్ కాకుండా కర్రీస్ తినడమే మన హెల్త్కి కూడా మంచిదండి. సో మీరు కూడా అవాయిడ్ చేయండి మీకు వీలైనంత వరకు. వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు. సరే మన రెసిపీలోకి వచ్చేద్దాము. ఇంకా వెజిటేబుల్స్ అయితే మనకి కుక్ అయిపోయి చూడండి, కొంచెం ఆవిరికి మగ్గిపోతుంది చిక్కుడుకాయ. కొంతమంది చిక్కుడుకాయ సపరేట్గా బాయిల్ చేసి అట్లా కుక్ చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. జస్ట్ మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాక లిడ్ క్లోజ్ చేస్తే ఆవిరికి మగ్గిపోతుంది. ఇంకా అయితే నేను ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసానండి. అవి వేసాక కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నేనైతే కారం తక్కువ వేస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే మా చంటి పాప ఉంది కదా, తను కూడా ఎక్కువ తిందు. నేను ఏ కర్రీ చేసుకున్నా ప్యారల్గా తనకి అదే పెడతాను. చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలి కదా, లేకపోతే తినరు. వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ అందుతుంది. సో అట్లా నేను కారం అయితే తక్కువ వేసుకుంటాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ముందుగా మనం ఆవిరిలో ఉడికిచ్చాం కదా, అక్కడే హాఫ్ ఉడికిపోతుంది. సో లైట్గా వాటర్ యాడ్ చేశాను. కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి, గ్రేవీగా. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. చూడండి, చిక్కుడుకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంతమంది వెజిటేబుల్ అలోన్ తినడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు రొయ్యలు యాడ్ చేస్తే రొయ్యలు ఉన్న టేస్ట్కి, ఆ రొయ్యలకి, ఆ కర్రీకి, వెజిటేబుల్ కర్రీకి బాగా మ్యాచ్ అవుతుంది. మేమైతే ఒక్కొక్కసారి ప్లెయిన్గా చేసుకుంటాము, లేదంటే రొయ్యలు యాడ్ చేస్తాను. ఇలా కనుక చేస్తే పిల్లలు కూడా తింటారు, పెద్దవాళ్ళు కూడా, నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తినేస్తారండి. మనకి ఇక్కడ టేస్టీగా చిక్కుడుకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది. ఎవరికైనా రెసిపీ తెలియకపోతే యూజ్ అవుతుంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.